Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్, ఈయన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి మొదలుపెట్టి టిల్ ద నౌ ఇప్పటి వరకు రాబోయే సినిమా వరకు కంపేర్ చేసుకుని చూసుకుంటే ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టరేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లవర్ బాయ్ అని అనాలా లేకపోతే విలన్ అని అనాలో నాకు తెలియదు, కానీ బట్ ఆయన ఎలా ఉన్నా కూడా మనల్ని అందరికీ బాగా నచ్చుతారు. హీఈస్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ నవీన్ చంద్ర గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన 11 అంటూ మన ముందుకు రాబోతున్నారు అనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బట్ ఫస్ట్ నవీన్ చంద్ర గారి ఇంటర్వ్యూ అనగానే నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, మీ ఫస్ట్ మూవీ ఒక్కటే అనుకుంటా వితౌట్ బియర్డ్ వితౌట్ ముస్టాచ్ ఉన్నారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ సినిమాస్ అన్నిట్లోని ఐదర్ బియర్డ్ ఫుల్ ఉంటుంది, లేదు అని అంటే ముస్టాచ్ ఉండి లైట్ బియర్డ్ ఉంటుంది. ఏంటి దాని వెనకట్ల ఏమన్నా కథ ఏం లేదు. ముస్టాచ్ బియర్డ్ లేనప్పుడు చాలా ఫేర్ కాంప్లెక్షన్ ఉండేది. అంటే ముందు ఈ ఏదైతే ఉందో ఈ లుక్, ఈ స్కిన్ టోన్ అప్పటికి చాలా ఫేర్ ఉండే. మా మదర్ చాలా ఫేర్ ఉండేవాళ్ళు. సో దానివల్ల ఎక్కడో చాలా సాఫ్ట్వేర్ లుక్ ఉండేది నాకు. ఓకే, సాఫ్ట్ ఫేస్, స్మాల్ ఫేస్, సాఫ్ట్ ఫేస్ ఉండేది. తర్వాత లైక్ మోస్ట్ ఆఫ్ ది టీన్ ఏజ్లో ఉన్నప్పుడు బాయ్స్ చేసేది ఒకటే, ఫాస్ట్గా గడ్డం పెరగాలి, ఫాస్ట్గా మీసం కనిపించాలని ఒక ఆతృత ఉంటుంది మాకు. సో ఆ టైంలో రివర్స్ గడ్డం కావాలనేసి సో చేసి ఒక 8-9 months తర్వాత ప్రాపర్గా వచ్చింది. నాకు ఫాస్ట్గా వచ్చేసింది. దాని తర్వాత అందరు రక్షించి జరిగింది అనమాట. ఆ గడ్డం చూసి మోస్ట్లీ నా గడ్డం హెయిర్ ఆ లుక్ వల్ల నాకు ఆ క్యారెక్టరేషన్లో హను రాఘపూడి ఇమాజిన్ చేయగలిగారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తెలీదు అందరు రక్షించి ఇంపాక్ట్ ఏమో తెలియదు. చాలా మంది దే ఆస్క్ మీ విత్ బియర్డ్. ఓకే, పోలీస్ పాత్రలు చేస్తే మాత్రమే అప్పుడు కొంచెం అప్పుడు కూడా ఉంటది కొంచెం లైట్ స్టబుల్ బియర్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టబుల్ బియర్ ఎందుకు పెడతా అంటే, ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఒక సినిమా ప్రాసెస్ జరిగేటప్పుడు ఒక క్యారెక్టర్గా బిలీవ్ చేస్తే ప్రతిరోజు క్లీన్ షేవ్ చేసుకునే కొందరు ఉంటారు, కానీ కొందరు నిజంగా ఒక విషయం మీద చాలా ఫోకస్ పెట్టి దాని పని మీదనే ఉన్నారనుకోండి, ఇది మర్చిపోతారు. సో డెలిబరేట్ గా నేను కొంచెం ఆ స్టబుల్ బియర్డ్ పెడతాను. సో ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ కోసం. వావ్, నైస్. సో బియర్డ్ ముస్టాచ్ వెనకట్ల ఇంత కథ ఉందన్నమాట. బట్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు మీరు బియర్డ్ లో ఉంటేనే బాగుంటుంది. లైక్ అందాల రాక్షసి టైంలో ఆ లుక్ తర్వాత అదొక ట్రెండ్ అయిపోయింది చాలా మంది అబ్బాయిలకి, లైక్ రగ్ లుక్ లో ఉండడం. అది ముందు నుంచి అండి. ఫస్ట్ జేడి చక్రవర్తి గారు ఎడిట్ చేసి, అంటే ఇంతకు ముందు కూడా బియర్డ్ ఉన్నాయి, బట్ జేడి చక్రవర్తి గారు చేసేటప్పుడు ఆయన గడ్డమూడు అని ఎలా పేరు వచ్చిందో, ఫస్ట్ ఆయన గడ్డం హీరో అనేవాళ్ళు. దాని తర్వాత చక్రవర్తి గారు, జేడి గారిది, నాకు అలాగే జరిగింది. అందరి రక్షిస్తులు నా పేరు ఎవరికి తెలియదు. రిలీజ్ అయినప్పుడు సూర్య అనేవాళ్ళు, లేకపోతే గడ్డమూడు అనేవాళ్ళు. మెల్లమెల్లగా ఒక్కొక్క సినిమా తర్వాత నవీన్ చంద్ర పేరు తెలిసింది. ఎస్. అండ్ కమింగ్ టు 11 విషయానికి వస్తే, ఏంటి మీరు ఈ సైఫై థ్రిల్లర్ జానర్కి అయిపోయారు, మీరు ఇంకా అడాప్ట్ చేసేసుకున్నారా? లేదా, నేను చేసింది ఐ థింక్ 3 or 4 థ్రిల్లర్స్ చేశాను. ఓకే. కాకపోతే ఏం జరిగిందంటే, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఇయర్లో షూటింగ్ అయిందో ఆ ఇయర్లో రిలీజ్ అయిపోతే బ్యాక్లాగ్స్ ఉండవు. కానీ కొన్ని టైం తీసుకున్నాయి సినిమాలు రిలీజ్ అవ్వడానికి, టైం తీసుకున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకున్నాయి, కొన్ని బిజినెస్ అవ్వకపోవడం వల్ల టైం తీసుకున్నాయి. సో అన్ని ఒకేసారి అయిపోయాయి. సో బ్యాక్ టు బ్యాక్ ఈ 1 year 1.5 years స్పాన్ లో ఒకటి తర్వాత వస్తున్నాయి. మీరు చూస్తే 28 degrees ఎప్పుడుదో సినిమా అది. బట్ ప్రొడ్యూసర్స్ కి ఆ ప్లాట్ఫామ్ తో డీల్ కుదిరి, ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ సడన్ గా ఓకే అన్న తర్వాత వాళ్ళు రిలీజ్ చేయాల్సిందే. వాళ్ళకి ఎక్కడో సేఫ్ కదా. అండ్ ఎక్కడో యాక్టర్ గా నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే, నా మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్, నాతో చేసిన సినిమా ఆగిపోయింది అన్నప్పుడు చాలా. ఆఫ్టర్ లాంగ్ టైం కదా, ఒక 6 years తర్వాత రిలీజ్ అయింది, బట్ స్టిల్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. 28 degrees. అండ్ ఇప్పుడు 11 విషయానికి వస్తే, లైక్ ట్రైలర్, ఐ మీన్ మీ టైటిల్ ఉంది కదా, టైటిల్ లో ఒక వర్డ్ లో లైక్ లైటర్ ఒకటి ఉంటుంది. ఏంటి దాని వెనక ఏదైనా కథ ఉందా? ఉంది. లైటర్ అది మీకు చూపిస్తే, ఆ జీప్ ఉంది, చిన్న కార్ ఉంది, పక్కన లైన్స్ వేసి స్క్రాచ్ చేసి ఉంది, 8 మంది పరిగెడుతున్నారు, 10 మంది పరిగెడుతున్నారు, ఒకటి నించున్నాడు. టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇస్ దేర్. డీటెయిలింగ్ కదండి, అంతే. దట్స్ ద స్టోరీ. ఓకే. పోస్టర్ లో మేము స్టోరీ పెట్టాం. ఓకే. టైటిలే స్టోరీ.
అది అది అదేంటి 11 మంది చచ్చిపోతారా? అది డీకోడ్ చేయలేదు. టైటిల్ 11 ఓకే ఓకేనా, డీకోడ్ చేస్తే మీరు ఏమంటారు ఇస్తాను. 11 అనే రాసున్నారా, అదే కథ. ఓహో, అంటే ఇప్పుడు ఈ 11 సినిమాలో అంటే లైక్ ఇది ఎప్పుడు అంటే లైక్ రీసెంట్ గా చేసిందేనా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫినిష్ చేశాను. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.